సామాజిక ఉద్యమకారుడిగా ప్రస్థానం ప్రారంభించిన షేక్ దస్తగిరి వైసీపీ నూర్ భాషా సెల్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సమాజ సమస్యలపై పోరాటాలు, రాజకీయ ప్రాతినిధ్యం కోసం చేసిన కృషిని గుర్తించిన పార్టీ అధిష్టానం షేక్ దస్తగిరికి కీలక బాధ్యతలు అప్పగించింది. నూర్ భాషా సమాజ అభ్యున్నతి, బీసీల సంక్షేమం, పార్టీ బలోపేతమే తన లక్ష్యమని ఈ సందర్భంగా షేక్ దస్తగిరి స్పష్టం చేశారు. అయిపోయేదానికి రవి కొంచెం మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి ఒకే ఒక రీజన్ ఉంది. ఎందుకంటే సామాజిక న్యాయంలో అంబేద్కర్ గారు కావచ్చు, పెరియార్ గారు కావచ్చు, జ్యోతిరావు పూలే గారిని కూడా మించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎప్పుడు కూడా కులం పేరు కూడా బయటకు రానటువంటి నూర్ భాషా కమ్యూనిటీకి సంబంధించి కూడా దాదాపు 20 ఏళ్ళగా కూడా మా కమ్యూనిటీకి సంబంధించి కూడా కులాల పేరుతో విమర్శలు చేసి తిట్లు తిట్టేటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో దాదాపు ఈ తరహా జీవో కోసం మేము 20 ఏళ్ళు కూడా ఫైట్ చేసాము. గతంలో అనేక మంది కూడా సత్తర్ సాబ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, మా కమ్యూనిటీలో పెద్దలు, గిద్దలలో ఉన్నటువంటి కాసిం సార్ గారు కావచ్చు, బాపట్లలో ఉన్నటువంటి కాసిం మాస్టర్, ఇలా చాలా మంది పెద్దలు ఎంతో మంది కూడా ఫైట్ చేసినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముందు కూడా ఫైట్ చేశారు. కానీ ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాదా సీదా ఒక అసోసియేషన్ పెట్టినటువంటి రిప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి ప్రభుత్వం స్పందించి మాకు ఏదైతే గతంలో నాయబ్రాహ్మణులకు రజకులకు ఇచ్చిన తరహాలోనే ఒక జీవోనిచ్చింది. ఆ జీవో సారాంశం ఏదైతే ఇంతకు ముందు మమ్మల్ని మా కమ్యూనిటీకి సంబంధించి కూడా నూర్ భాషా కమ్యూనిటీని దూదగలు కావచ్చు, లదాఫ్, పింజర్ ఇలా ప్రాంతాల వారీగా పిలిచేవాళ్ళు. కానీ అవి వాస్తవానికి చాలా మంచి పేర్లైనప్పటికీ కూడా వాటిని తిట్లుగా, విమర్శలుగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో కూడా మాకు కొన్ని సందర్భాలు సమాజంలో కూడా తోటి సోదరులు కూడా విమర్శించేటువంటి పరిస్థితి. దీంతోపాటు సినిమాలో కూడా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో ఏదైతే మన సోదరులు బ్రాహ్మణ వేషధారణలో ఉన్నటువంటి వారి మాటల్లో కూడా పింజారి మొహం, పింజారి వెధవ ఇలాంటి అబ్యూజ్డ్గా మా మనసును బాధపరిచే విధంగా కూడా ఈ పదాలను ఉపయోగించారు. గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రభుత్వాలకు సంబంధించిన కూడా ఈ దీనిపైన యాక్ట్ కావాలని కోరాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దీనికి సంబంధించి కూడా స్పందించి తీసుకురావడం జరిగింది. ఇక నుంచి సమాజంలో మా తోటి సోదరులైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా సరే మా కమ్యూనిటీని కూడా విమర్శిస్తే మాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి అండ ఏదైతే ఐపీసీ 1860 యాక్ట్ ప్రకారం కూడా పని చేయబడుతుంది. ఈ ఉత్తర్వులు కూడా నిన్న విడుదల చేశారు. దానికి కృతజ్ఞతగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తున్నందుకు హెడ్ క్వార్టర్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఏదైతే విగ్రహం దగ్గర కూడా ఈ పాలాభిషేకం కార్యక్రమం చేశాము. అయితే గతంలో అనేక ప్రభుత్వాలు కూడా పోరాటం చేసినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే స్పందించారు.